10 बजे से प्रोग्राम शुरू होने वाला है। थोड़ा एक हमारे गांव में एक जनाज़ा रहने की वजह से थोड़ा ताख़ीर हो गया था। इंशाअल्लाह अब किसी बिला ताख़ीर इस प्रोग्राम को आगाज़ करने के लिए कुरान की तिलावत करने मैं हाफ़िज़ समीउल्लाह को दावत देता हूँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनु इस्तईनु बिस्सब्रि वस्सलाह इन्नल्लाह मअस्साबिरीन। वला तक़ूलू लिमन युक़तलु फ़ी सबीलिल्लाहि अम्वात बल अह्याउ वलाकिन ला तशउरून। वलनबलुवन्नकुम बिशैइन मिनल खौफि वल्जू'i वनक़्सिम मिनल अम्वालि वल अन्फुसि वत्थमरात वबश्शिरिस साबिरीन الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون. السلام عليكم ورحمة الله وبركاته. माशाअल्लाह तबारकल्लाहु फ़ीक। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन वमन तबिअहुम बिइहसानिन इला यौमिद्दीन। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वअमुर अहलक बिस्सलाति फस्तबिर अलैहा ला नस्अलुक रिज़्क़ा नहनु नर्ज़ुक़ुक। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नक अंतल अलीमुल हकीम। समस्त प्रशंसलु सकल आराधनलु సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల సృష్టికర్త, యజమాని అయినటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కరుకునిచ్చేటువంటి వాడు. ఆయనే మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ భూమండలంపైకి ఎంతోమంది దైవ ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారి వద్ద నుంచి చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఆయన పంపించబడినటువంటి ప్రవక్తలే. అల్లాహ్ సుబ్హానహు తఆలా గతించినటువంటి ఆ ప్రవక్తలందరిపై, ముఖ్యంగా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా అమితమైన శ్రేయాలు, శుభాలు వర్షింపజేయుగాక. ఆమీన్. సోదర మహాశయులారా, కొంచెం కుర్చీల్లో ఉన్నవారు కూడా కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది ఇన్షాల్లా. దగ్గరగా ఉన్నవాళ్ళు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నా అంటే వస్సాబిఖూన్ అస్సాబిఖూన్, ఎవరైతే ముందు వచ్చారో అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తా అంటున్నాడు. కాబట్టి దగ్గరగా కూర్చోవడం, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ధార్మిక సభల్లో దగ్గరగా ఉండటం, ఇది ఆయన యొక్క కారుణ్యానికి దగ్గరగా ఉండటంతో సమానం.
సోదరులారా, నేను చెప్పబోయేటువంటి అంశం నమాజ్ అన్ని సమస్యలకు పరిష్కారం. వాస్తవంగా ముఖ్యంగా మన ముస్లిం సమాజంలో అసలు నమాజ్ గురించి చెప్పడం ప్రారంభిస్తే ఎప్పుడు ఇదేనా అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఎప్పుడు దీని గురించేనా చెప్పేది అన్నటువంటి ఒక ఆలోచన చేస్తారు చాలామంది. అసలు సాయిబులంటేనే, ముస్లింలంటే నమాజ్ నమాజ్ నమాజ్, ఇక ఇదేనా, ఇక నమాజ్ తప్పితే ఇంకేం చెప్పరా అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. నమాజ్ గురించి చెబితే విసుక్కొని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. సోదరులారా, నమాజ్ అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం. ఏ విధంగానైతే మనం 3 పూటల తింటున్నామో, రాత్రి ప్రశాంతంగా నిద్రిస్తున్నామో, ఏ విధంగానైతే సంపాదించడాన్ని మన మీద విధి చేసుకున్నామో, ఆ విధంగా నమాజ్ కూడా మన మీద విధి, తప్పనిసరి. మనం తిన్నా తాగకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ప్రశ్నించడు. తిన్నా తాగకపోయినా ప్రశ్నించడు. కానీ నమాజ్ చదవకపోతే అవ్వలు మా యుహాసబు బిహిల్ అబ్దు యౌమల్ ఖియామా అన్నాడు. రేపు ప్రళయ దినం రోజున మొట్టమొదటిగా అల్లాహ్ దాసుడిని ప్రశ్నించబడేటువంటి మొట్టమొదటి ప్రశ్న నమాజ్ విషయంలో. అందుకే నమాజ్ అనేటువంటిది ఏ సందర్భంలో కూడా క్షమించలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు లెగవలేనటువంటి స్థితిలో ఉంటే, నించోలేనటువంటి స్థితిలో ఉంటే కూర్చొని చదవమన్నారు. కూర్చొని చదవలేనటువంటి స్థితిలో ఉంటే పడుకొని చదవమన్నారు. పడుకొని కూడా నువ్వు చేతులు కదగలేకపోతే ఇక ఇషారా, సూచనలతో చదవమన్నారు. ఇక అప్పుడు కూడా నువ్వు నమాజ్ చదవలేదనుకో, ఇక అప్పుడు నువ్వు నమాజ్ చదవకూడదు. అప్పుడు మేము మీ నమాజ్ చదివిస్తాం. జనాజా అంటే చచ్చిపోయేదాకా కూడా మనిషి నమాజ్ చదవాలి. విధి బునియల్ ఇస్లాము అలా ఖమ్స్, 5 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఇస్లాం యొక్క 5 పునాదులను మనకు తెలియజేశాడో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, నువ్వు కలిమా చదవగానే అష్హదు అల్లా, నేను అల్లాహ్ని విశ్వసిస్తున్నాను, ప్రవక్తపై ఈమాన్ తీసుకొస్తున్నాను అని నువ్వు చెప్పగానే నువ్వు ముందు గుసూల్ చేసి చేయవలసినటువంటి ఆచరణ ఏదైనా ఉందంటే అది నమాజ్. అఖీమిస్ సలాహ్, మీరు నమాజ్ స్థాపించండి, నమాజుని స్థాపించండి. ఖురాన్లో ఎన్నో చోట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజుని స్థాపించండి, నమాజుని నెలకొల్పండి, నమాజుని స్థాపించండి, అఖీముస్ సలా అన్నాడు. నమాజుని చదవమన్లా. చదవడం వేరు, స్థాపించడం వేరు. చదవటం అంటే ఏంది? మనకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చదవడం కాదు, అది నమాజే అవ్వదు. నమాజ్ యొక్క స్థాపన అంటే 5 పూటల ఎల్లవేళల మనిషి ఉదయం నుంచి ఫజర్ నమాజ్ నుంచి ఇషా నమాజ్ వరకు ఏ విధమైనటువంటి అలసత్వం వహించకుండా, బద్ధకం చూపకుండా నమాజ్ విషయంలో ఎంతో మక్కువతో, ఎంతో ఇష్టముతో అల్లాహ్ ముందు హాజరవ్వాలి. ఇది నమాజ్ యొక్క స్థాపన. మరి మనలో ఎంతమంది ఉన్నారు నమాజ్ స్థాపించేటువంటి వాళ్ళు? నమాజ్ స్థాపించే వాళ్ళు లేరు. ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు చదివే వాళ్ళు ఉన్నాం మనలో, అంతే. ఇష్టం వచ్చినప్పుడు చదివి కష్టమైనప్పుడు మానేసేటువంటి వాళ్ళను మనలో ఉన్నాము తప్పితే, బాధ్యతగా, హక్కుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసన్నత కొరకు చదివేటువంటి వాళ్ళు ఇల్లా మాషా అల్లాహ్, ఆయన తలిచిన వారు, ఆయన కోరిన వారు తప్పితే వాస్తవంగా మనలో లేరు. యాంత్రికంగా ఏదో వస్తున్నాము, చదవాలని చెప్పి చదువుతున్నాము, వెళ్ళిపోతున్నాము. ఆ మాధుర్యాన్ని, ఆ నమాజులో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. సోదరులారా, చాలా నష్టపోతాము. ఆ మాధుర్యం ఆనాడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన యొక్క సహాబాలు, వారికి ఏదైనా సరే ఇబ్బంది కలిగినా, ఏదైనా వారికి ఏదైనా కలత, వారు ఎప్పుడైనా కలత చెందినా వెంటనే మస్జిద్కి చేరుకునేటువంటి వారు. అబూ ఉమామా బాహిలీ రదియల్లాహు అన్హు గారు మిట్ట మధ్యాహ్న సమయంలో మండుటెండలో మస్జిదే నబవీ దగ్గరకు వచ్చారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ముఖాన్ని చూశారు. ఆయన ఏదో చింతనకు లోనై ఉన్నారు. ఆయనలో ఏదో వేదన కనబడింది. ఓ అబూ ఉమామా, ఏంటి అంతా బాగానే ఉందా అని ప్రశ్నించగా, ఓ మహాప్రవక్త, అంతా సజావుగానే ఉంది, కానీ నీ ముఖం మీద నాకు ఏదో చింతన, ఒక వేదన నాకు కనబడుతుంది. వెళ్ళు, పరిశుభ్రంగా వుజూ చేసి 2 రకాతులు నమాజ్ చదువు.
నమాజ్ చదువు. అబూ ఉమామా రదియల్లాహు అన్హు గారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞను పాటిస్తూ వెళ్ళి పరిశుభ్రంగా వుజూ చేసి 2 రకాతుల నమాజ్ చదివిన తర్వాత సుబ్హానల్లాహ్, ఆయన మీద ఉన్నటువంటి ఆ కలత దూరం అయిపోతుంది. అల్లాహ్ యొక్క సుకూనత్, ఆ యొక్క ప్రశాంతత ఆయన ముఖంలో కనిపిస్తుంది. మహాప్రవక్త గారు చిరునవ్వు నవ్వుతారు అది చూసి. నమాజ్ మనిషి నుంచి అతని ఇబ్బందుల్ని, అతని ఆపదలను, అతని యొక్క ఏదైతే బిజీ లైఫ్ ఉందో దాన్ని దూరం చేసి అతని యొక్క జీవితంలో శాంతిని, ప్రశాంతతను, సుకూనతను తీసుకువచ్చేటువంటిది నమాజ్. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బిలాల్ రదియల్లాహు అన్హు గారితో అనేటువంటి వారు, అరిహ్నా బిస్సలాతి యా బిలాల్, ఓ బిలాల్ అకామత్ చెప్పు, నమాజ్ కొరకు అందరినీ పిలువు, అకామత్ పలుకు, మరియు మాకు ప్రశాంతతను చేకూర్చు. నమాజ్లో ప్రశాంతత ఉంది. ఆ నమాజ్కి మనం దగ్గరైతే, ఆ నమాజ్కి మనం చేరువైతే, ఆ నమాజ్లో మనం మన స్థిరత్వాన్ని వ్యక్తపరిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితంలో ఉన్నటువంటి అన్ని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, నష్టాలు ఉన్నాయో, ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో వాటన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేసేస్తాడు నమాజ్ ద్వారా. రండి మరి ఈ నమాజ్ ద్వారా మన యొక్క సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుందో అన్నటువంటి ఆలోచన చేద్దాం. నమాజ్ ద్వారా పరిష్కారం ఎలా లభిస్తుంది? మనం ఏమనుకుంటామంటే, వాస్తవంగా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, షాపులు నడిపే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మనలో, లేకపోతే వేరే కూలి పని చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మన ఆలోచన ఏంది? ఇప్పుడు నేను షాప్ మూసేసి వెళ్తే, నమాజ్కి వెళ్తే నా షాపు ఎవరైనా కస్టమర్ వస్తే ఏంది మన ఆలోచన? బేరం పోయిద్ది కదా, కస్టమర్ వచ్చాడు అనుకో బేరం పోయిద్ది. అందుకని ఏం చేస్తాం? నమాజులు వదిలేస్తాం నమాజ్. కొంచెం సేపు ఆఫీసులో పర్మిషన్ తీసుకొని నమాజ్ చదివేటువంటి బుద్ధి మనకు కలగదు. అదే సంపాదన కోసమో డబ్బు కోసమే అనుకోండి, ఫలానా దగ్గర నుంచి ఒక కొంత సొమ్ము రావాలనుకోండి, అక్కడ రాత్రి మొత్తం వేచి చూడాలన్నా సరే వేచి చూస్తూ ఉంటాం, అక్కడ ఇంతజార్ చేస్తూ ఉంటాం, వేచి చూస్తూ ఉంటాము. కానీ నమాజ్ కొరకు మాత్రం అలా చేయము. డబ్బు కోసమైనా సరే, వేరే ఇతర ఏదైనా స్వలాభం కోసమైనా సరే మనం టైంని ఇస్తాములే, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన కొరకు మాత్రం సుతరాము టైం తీయము. మన ఒక ఉద్యోగాలు మానుకోము. ఈరోజు నమాజ్ చదవడాన్ని మన జీవితంలో ఒక లాస్గా మనం భావిస్తాము, మన వ్యాపారంలో లాస్గా మనం భావిస్తాము. కస్టమర్లు వెళ్ళిపోతారేమో, ఈ సమయంలో కొట్టు మూసేస్తే మళ్ళీ తర్వాత సమయంలో బేరం రాదేమో అన్నటువంటి ఆలోచనలో పడిపోయి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనకు విముఖత చూపుతూ గంటలు కొట్లో కూర్చుంటాం, బజార్లో కూర్చుంటాం, వ్యాపారాలు చేస్తాం తప్పితే నమాజ్ విషయంలో అసలు మనకు టైం అనేటువంటిదే దొరకదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఏమంటున్నాడంటే, వమన్ ఆరద అన్ జిక్రీ ఫఇన్న లహు మঈషతన్ జన్కా, ఎవరైతే నా ఆరాధన నుంచి ముఖం తిప్పుకుంటారో, నా జిక్ర్ నుంచి, నా కొరకు నమాజ్ చదవకుండా, నా కొరకు నా స్మరణ చేయకుండా ఎవరైతే ముఖం తిప్పుకుంటారో, ఫఇన్న లహు మঈషతన్ జన్కా, వారి యొక్క జీవితాన్ని నేను దుర్భరం చేస్తానన్నాడు. దుర్భరం, ఇరుగ్గా చేస్తాను. వారు ఎంత సంపాదించినా అంతే ఉంటారు, ఎంత కూడబెట్టుకున్నా అంతే ఉంటారు. వాళ్ళ జీవితం మొత్తం కూడా బిజీ అయిపోతుంది, సంపాదనలో బిజీ అయిపోతుందిలే, కానీ వారికి అసలు ఉపశమనం అంటూ లభించదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతేకాదు, రేపు ప్రళయదినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని అంధులుగా చేసి లేపుతాడు, కళ్ళుండవు. ఖాల రబ్బి లిమ హషర్తనీ అమా, ప్రశ్నిస్తారు, అల్లాహ్ మేము ప్రపంచంలో చూసేవాళ్ళము, మాకు కళ్ళున్నాయి, మాకు బాగా కనబడేది, మేము అన్నీ చూసేటువంటి వారము, కానీ ఇప్పుడు మేము గుడ్డోళ్ళు అయిపోయామే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు తెలుసా? లఖద్ కుంతు బసీరా, మాకు కళ్ళుండే అల్లా, కానీ మమ్మల్ని గుడ్డివారిగా చేసి లేపావల్లా అంటే, ఓ నా దాసుడా, నువ్వు ప్రపంచంలో నా ఆరాధన కొరకు ఇంతే గుడ్డిగా వ్యవహరించేటువంటి వాడి. అజాన్ అయినప్పటికీ, చెవుల్లో హయ్యాల సలా హయ్యాలల్ ఫలా అనేటువంటి పదాలు వినపడినప్పటికీ, అల్లాహ్ పిలుపు వచ్చినప్పటికీ ఏం చేశాం? మనం గుడ్డిగా వ్యవహరించాం. చూసి చూడనట్టు ముఖం తిప్పుకొని మస్జిద్ ముందు వచ్చినా సరే పక్కన నుంచి వెళ్ళిపోతాంలే, కానీ వచ్చి నమాజ్ చదువుకునే భాగ్యం మాత్రం మనకు కలగలేదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ నా దాసుడు, అందుకే నా ఆరాధన విషయంలో, నా జిక్ర్ విషయంలో నువ్వు ఇంత విముఖత చూపావు, కాబట్టి
ఈరోజు నిన్ను కూడా ఏ విధంగానైతే నువ్వు గుడ్డిగా వ్యవహరించావో ఆ గుడ్డితనానికే నిన్ను లోను చేశానంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతేకాదు హదీసే ఖుదుసి అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. తిర్మిజీ యొక్క రివాయత్, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, ఖాలల్లాహు తఆలా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యబ్న ఆదమ తఫర్రగ లిఇబాదతి, ఓ నా దాసుడా తఫర్రగ లిఇబాదతి, నా యొక్క ఆరాధన కొరకు కొంచెం సమయాన్ని కేటాయించు. అమ్లక సదరక గినన్, నేను నిన్ను నిరాపేక్షకునిగా చేస్తాను, అసలు నీకు అవసరాలు లేకుండా చేస్తాను. ఏం చేస్తాడు? ఈ రోజున మనం అల్లాహ్ యొక్క ఆరాధనకు విముఖత చూపుతున్నామంటే కారణం ఏమిటి? మన అవసరాలు, మన కోరికలు, మన అపరిమితమైనటువంటి కోరికలు, మన అవసరాలు తీర్చుకోవడానికి, భార్యాపిల్లల అవసరాలు తీర్చుకోవడానికి, మన కోరికల్ని తీర్చుకోవడానికి మనం అసలు మొత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధననే ఎగ్గొడుతున్నాం, మర్చిపోయాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? అమ్లక సదరక గినన్, నిన్ను నిరాపేక్షకునిగా తీర్చిదిద్దుతాను, నీకు అవసరాలు లేకుండా చేస్తాను. వలా తఫఅల్, ఒకవేళ నువ్వు ఇలా చేయలేదనుకో, మలతు యదైక షుగలన్, నిన్ను నీ లైఫ్లో ఎంత బిజీ చేస్తానంటే, నువ్వు నీ లైఫ్లో ఎంత బిజీ అయిపోతావు అంటే, వఅశుద్ధ ఫఖ్రక్, నువ్వు సంపాదిస్తూనే ఉంటావు, అయినప్పటికీ నీ పేదరికం పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు మనం అనుకుంటాం, ఇంత సంపాదిస్తున్నా, నెలకి 30,000, 40,000, 50,000 సంపాదించేవారు, రోజుకి 1,000 రూపాయలు, 1,500, 2,000 సంపాదించేవాళ్ళు ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నా, సమస్యల్లో ఇరుకుపోతున్నారంటే కారణం అల్లాహ్కు సమయాన్ని కేటాయించకపోవడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు ఆయన యొక్క ఆరాధన కొరకు సమయాన్ని తీయకపోవడం. శుద్ధ ఫఖ్రక్, ఇంకా నిన్ను నీ పేదరికంలో కూరుకుపోయేటట్లు చేస్తాం. మరి ఆలోచించ, ఈ రోజున మన బిజీ లైఫ్లో మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? సోదరులారా, మనలో ఇంకొక రకం వారు కూడా ఉన్నారు. ఎలాంటి వారు? అన్ని రకాల సాధనాలను ఎంతో కృషి చేస్తారు, వ్యాపారాన్ని డెవలప్ చేయాలని, ఆ బిజినెస్ని డెవలప్ చేయాలని ఎంతో కృషి చేస్తారు, ఎన్నో సాధనాలను వినియోగించుకుంటారు. అయినప్పటికీ వారి జీవితాల్లో శుభమంటూ ఉండదు, వారి జీవితాలు ఇరుకైపోతాయి. కారణం ఏమిటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం అందులో లేకపోవడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బఖరాలో రెండు చోట్ల ప్రస్తావన చేస్తున్నాడు. ఒకటి ఆయత్ నెంబర్ 45, రెండవది ఆయత్ నెంబర్ 155. ఏమంటున్నాడంటే, యా అయ్యుహల్లదీన ఆమనుస్తఈను బిస్సబ్రి వస్సలాహ్ ఇన్నల్లాహ మఅస్సాబిరీన్. ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? మనల్ని, అల్లాహ్ని నమ్మినటువంటి వారిని. ఏమంటున్నాడు? ఇస్తఈను బిస్సబ్రి వస్సలాహ్, మీరు సహనం మరియు నమాజు ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని పొందండి. అల్లాహ్ సహాయం ఎలా లభిస్తుంది? సహనం ద్వారా, నమాజ్ ద్వారా. మరొక చోట అంటున్నాడు, వస్తఈను బిస్సబ్రి వస్సలాహ్ వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్, మీరు సహనం మరియు నమాజ్ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయాన్ని పొందండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిశ్చయంగా అనుకూలత వ్యక్తపరిచేటువంటి వారితోనే ఉంటాడు. వాస్తవంగా మనం ఈ రోజున నమాజ్ అనేటువంటి దాన్ని పరిపూర్ణంగా వదిలేసాం. ఈ రోజున మనకు ఇహపరాల సాఫల్యం లభించడం లేదంటే దానికి గల కారణం ఏమిటో తెలుసా? మనం నమాజుని పెడచెవిన పెట్టడమే, నమాజుని పక్కన పెట్టడమే. ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ నమాజుని వదలకూడదు. చూడండి, ఒక సంఘటన చెప్తాను. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియమైనటువంటి ప్రవక్త ఖలీలుల్లాహ్ అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్నేహితుడు. ఆయన గురించి, ఆయన ఉన్నటువంటి కాలంలో కరువు కాటకాలు ఎక్కువైపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన ఏం చేశారు? ఆయన తన భార్యను తీసుకొని, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి భార్య ఎవరు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి మొదటి భార్య సారా అలైహిస్సలాం. ఆమెను తీసుకొని ప్రయాణం కొనసాగించారు. ఎటువైపు? మిస్ర్ వైపు ప్రయాణమయ్యారు.
ఆ రాజ్యానికి దగ్గరగా వెళ్ళగానే ఆయనకు తెలిసింది ఇక్కడ ఒక దౌర్జన్యపరుడైనటువంటి ఒక రాజు ఉన్నాడు. సారా అలీహస్సలాం ఒక సద్గుణవంతురాలు, ఒక అందమైనటువంటి స్త్రీ. అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యపరుడైనటువంటి రాజు ఎలాంటి వాడంటే, ఎవరైనా కొత్త స్త్రీ వస్తే, ఒకవేళ ఆమె వివాహమయ్యి ఉంటే భర్తని చంపేసేటువంటి వాడు, ఆ స్త్రీని తన ఆధీనంలోకి తీసుకునేటువంటి వాడు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే ఆ రాజ్యం సమీపానికి చేరుకున్నారో తన భార్యతో అంటున్నారు, సారా, ఎప్పుడైతే మనం ఆ దర్బారు దగ్గరికి వెళ్తామో అప్పుడు నువ్వు వివేకంతో వ్యవహరించు. ఈ వ్యక్తి ఎవరు అని అడగగానే నా సోదరుడు అని చెప్పు. ఏమన్నారు? నా సోదరుడు అని చెప్పు. వాస్తవంగా మనం ఇస్లాం పరంగా చూసినట్లయితే మనం ఇస్లామియా భాయిలమే, అంటే సోదర సోదరీమణులవే. కాబట్టి నువ్వు వివేకంతో నా సోదరుడు అని చెప్పు, అప్పుడు నేను రక్షింపబడతాను అన్నారు. వాస్తవమే. ఒకవేళ భర్తని చెబితే చంపేస్తారు. ఇక వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు అక్కడికి చేరుకోగానే ఇబ్రాహీం అలైహిస్సలాంని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. రాజు సారా అలైహిస్సలాంని బంధిస్తాడు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు వెంటనే ఎప్పుడైతే రాజు దర్బార్ నుంచి ఆయన వేరు చేయడం జరుగుతుందో వెంటనే ఆయన వెంటనే వుజూ చేసి పరిశుభ్రంగా అల్లాహ్ సుబ్హానహు తాలా కొరకు నమాజులో నించుంటారు. అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేస్తూ ఉంటారు. అటు పక్క భార్య కూడా అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేస్తుంది. అల్లాహుమ్మ ఇన్ కున్తు ఆమంతు బిక వ బి రసూలిక్ ఫఅహ్సన్తు ఫర్జీ. ఓ అల్లాహ్, నేను నిన్ను నమ్మాను, నీ ప్రవక్తను నమ్మాను, విశ్వసించాను. ఓ అల్లాహ్, నేను ఎంతో సద్గుణవంతురాలని, నన్ను అపరిశుభ్రం చేయకు, నా సౌశీల్యాన్ని రక్షించు. లా తుసల్లిత అలయ్య హాజల్ కాఫిర్. ఓ అల్లాహ్, ఈ దౌర్జన్యపరుడు, ఈ విశ్వాసి నుంచి నన్ను రక్షించు అని అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేస్తుంది. అటు పక్కన భర్త అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క నమాజు ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దౌర్జన్యపరుడు సారా అలైహిస్సలాతు వస్సలాంని ముట్టుకోవాలని ప్రయత్నిస్తాడో చెయ్యి ముందుకు రాగానే చెయ్యి పడిపోతుంది. కాలు ఒక అడుగు ముందుకేయగానే కాలు పడిపోతుంది. ఆయన మళ్ళీ గిలగిలా కొట్టుకుంటూ అంటాడు, అమ్మా, నన్ను రక్షించు, దువా చెయ్యి, నన్ను కాపాడమని చెప్పు. అతను మళ్ళీ సరి అవుతాడు. ఆమె దువా చేస్తుంది, ఆయన మరీ సరిగ్గా అవుతాడు. మళ్ళీ ముందు అడుగేగానే మళ్ళీ కాలు పడిపోతుంది. మళ్ళీ మూర్ఛపై పడిపోతాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క సహాయం ఆ రూపంలో వారి దగ్గరకు వచ్చింది. ఆ రాజు చివరికి దర్బారులో ఉన్నటువంటి భటులను హెచ్చరిస్తాడు, నా దగ్గరకు మీరు ఎటువంటి శైతాన్ని తీసుకువచ్చారు? ఈమె దగ్గర ఏదో మాయాజాలం ఉంది, లేకపోతే ఈమె ఎంతో ఉన్నతమైనటువంటి పవిత్రవంతురాలు, ఈమె దగ్గర ఎంతో ఉన్నతమైనటువంటి దైవ సహాయం ఉన్నది, తీసుకెళ్ళండి ఈమె నా నుంచి అని చెప్పి ఆ రాజు ఆమెను దర్బారు నుంచి పంపించేటప్పుడు తోడుగా పుణ్యాత్మురాలైనటువంటి స్త్రీ అని చెప్పి తనతో పాటు తన కూతుర్ని కూడా ఇచ్చి పంపిస్తాడు, హాజరాని. సోదరులారా, ఏమర్థమైంది మనకి? నమాజ్ ద్వారా అల్లాహ్ యొక్క సహాయం మన వద్దకు వచ్చి చేరుతుంది. నమాజ్ ద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలా మన ఎంత పెద్ద సమస్యనైనా సరే అల్లాహ్ సుబ్హానహు తాలా ఇట్టే సులభతరం చేస్తాడు. మనం అల్లాహ్ మీద దృఢమైనటువంటి సంకల్పంతో నించుంటే, అల్లాహ్ ముందు ప్రాధేయపడితే, ఆయన ముందు ఒక్క కన్నీటి బొట్టు కార్చి సాష్టాంగపడితే, ఆయన కొరకు నమాజులో నించుంటే ఆయన తన కారుణ్య ద్వారాలను తెరుస్తాడు, మన యొక్క మార్గాలను సులభతరం చేస్తాడు. కానీ మన జీవితాల్లో అది లేదు. కారణం ఏమిటంటే మనం అస్సలు నమాజుల నుంచి సంపూర్ణంగా వేరుగైపోయాం. ఈరోజు మన జీవితాల్లో సాఫల్యం లేదంటే, విజయం లేదంటే కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సూరతుల్ ముమినూన్, విశ్వాసుల పేరు మీద ఒక సూరాని అవతరింపజేశాడు. సూరతుల్ ముమినూన్, అందులో మొదటి వాక్యం ఖద్ అఫ్లహల్ ముమినూన్. ఏమిటి? విశ్వాసులు సాఫల్యం పొందారు. మరి ఆ విశ్వాసులు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, అల్లదీన హుం ఫీ సలాతిహిం ఖాషిఊన్. ఎవరైతే తమ నమాజులలో అనుకువతో, వినమ్రతతో, విధేయతతో అల్లాహ్ ముందు నించున్నారో, నమాజులు చదివారో, అటువంటి వారు, నమాజులను అనుకువతో ప్రదర్శించినటువంటి వారు సాఫల్యం పొందారు.
మరొక ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లదీన హుం ఫీ సలాతిహిం ఖాషిఊన్, తర్వాత వల్లదీన హుం అలా సలాతిహిం యుహాఫిజూన్, మరియు ఎవరైతే తమ నమాజులను సంరక్షించుకున్నారు. ఆలోచించండి, వాస్తవంగా మనలో ఎంతమంది 5 పూటల నమాజ్ చదివే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మన జీవితాల్లోంచి ఇబ్బందులు, సమస్యలు తొలగిపోవడం లేదంటే కారణం ఏమిటి? మనం నమాజులను ఎలా చదవాలో అలా చదవటం లేదు. నమాజులను ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరించడం లేదు. నమాజులో ఏ విధమైనటువంటి అనుకోని ప్రదర్శించాలో ఆ విధంగా మనం అనుకోని ప్రదర్శించలేకపోతున్నాము సోదరులారా. అందుకే మన నమాజుల్లో ఆ మాధుర్యం అనేటువంటిది మనం పొందలేకపోతున్నాం. అల్లదీన హుం ఫీ సలాతిహిం ఖాషిఊన్, వారు తమ నమాజులలో అనుకువను ప్రదర్శిస్తారు. ఎంతటి అనుకువ! ఆనాడు సహాబాలు కానివ్వండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానివ్వండి, నమాజుల్లో తహజ్జుద్ నమాజులో ఎంతసేపు నించున్నవారో తెలుసా? హుజైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు, మేము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు నమాజులో నించున్నాం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజుని ప్రారంభించారు. సూరతుల్ బఖరా ప్రారంభించారు. సూరతుల్ బఖరాని ప్రారంభించి దాదాపు 100 ఆయతులు గడిచిపోయాయి, 100 ఆయతులు అయిపోయాయి. మేము ప్రవక్త గారు నమాజ్ చదువుతారు, రుకూ చేస్తారేమో అనుకున్నాము. కానీ ప్రవక్త గారు రుకూ చేయలేదు, మళ్ళీ కంటిన్యూ చేశారు. సూర్య బఖరా పూర్తయిపోయింది. ఇప్పుడన్నా రుకూ చేస్తారేమో అనుకున్నాము. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రుకూ చేయలా, సూర్య నిసా ప్రారంభించారు. సూర్య నిసా యొక్క 100 ఆయతులైపోయినాయి, 100 ఆయతులైపోయినాయి. రుకూ చేస్తారేమో అని చూసాం, ప్రవక్త గారు రుకూ చేయలేదు. సూర్య నిసా కూడా అయిపోయింది. సరే, సూర్య నిసా కూడా అయిపోయింది, రుకూ చేస్తారేమో అనుకున్నాం. సూర్య నిసా తర్వాత కూడా రుకూ చేయలా, సూర్య ఆలి ఇమ్రాన్ మళ్ళీ ప్రారంభించారు. అవి కూడా 100 ఆయతులు గడిచిపోయినాయి. చివరికి సూరా కూడా పరిపూర్ణమైపోయింది. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రుకూ చేశారు. ఎన్ని పారాలు చదివారో తెలుసా? 5 పారాలు. 5 పారాలు చదివారు. దాదాపు 5 పారాలు, దాదాపు 700 వాక్యాలు. 700 వాక్యాలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక రకాతులో చదివారు. ఈ రోజున మనకొచ్చినటువంటి సూరాల్లో చిన్న సూరాలు వెతుక్కుంటాం. ఈ నమాజ్ 2 రకాతులు ఎంత తొందరగా అయిపోతాయి. ఇన్నా అతైనాకల్ కౌసర్, కుల్ హువల్లాహు అహద్ తప్పితే ఇక మన జీవితంలో వేరే సూర మనం నేర్చుకుంది లేదు, చదివింది లేదు, ఒక 10 నిమిషాలు నమాజులో నిలబడింది లేదు సోదరులారా. ఇది మన అతి పెద్ద బలహీనత. ఎంత చిన్న సూర అయితే ఎంత సూర గబగబా చదువుకోవడం, లేచి వెళ్ళిపోవడం, రావడం, లేచి వెళ్ళిపోవడం. అందుకే మన జీవితాల్లో అసలు ఆ ప్రశాంతత అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసేసుకున్నాడు. ఇక ఆ వెనుక చిన్న ఆ అమ్మాబారాలో ఉన్నటువంటి ఆ చివరి 10 సూరాలు, ఆ అలంతర కాడి నుంచి కులౌజు రబ్బిన్ నాస్ దాకా తప్పితే ఇక మన జీవితాల్లో కనీసం ఒక్కొక్కరికి అసలు ఇక్కడ చిన్నపిల్లోడు కాడి నుంచి 10 సంవత్సరాల కాడి నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్నారు. కనీసం సంవత్సరానికి సరే ఆ బాల్యం కౌమారం తీసినా సరే ఒక 30 సూరాలు సంవత్సరానికి ఒక్కటి నేర్చుకున్నా సంవత్సరానికి 30 సూరాలు నేర్చుకోవచ్చు. సంవత్సరం ఈ ఉపాధి కోసం ఎన్ని పనులు చేస్తున్నాం మనం? సంపాదన కోసం, బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం? ఏమేమి చేస్తే ఈ యొక్క బిజినెస్ ఇంకా పెరుగుతుంది, ఎదుగుతుంది అన్నటువంటి ఆలోచనతో దాన్ని డెవలప్ చేయడానికి ఎన్ని ఆలోచనలు చేస్తున్నాం? ఏదైనా రాకపోతే దాన్ని నేర్చుకోవడానికి ఎంత కృషి చేస్తున్నాం? ఒక్క సూరా నేర్చుకోలేమో మనం? ఒక్క సంవత్సరంలో ఒక్క సూర, ఒక్క అరగంట కూర్చుంటే ఒక చిన్న సూర వచ్చింది. దాదాపు అమ్మాపారలో ఉన్నటువంటి 30-35 సూరాలన్నీ కూడా చిన్న సూరాలే. ఏ సూరా కూడా 30-35 ఆయతుల కంటే పెద్దదిగా లేదు. సూరతున్ నబా నుంచి తీసుకొని కులౌజు రబ్బిన్ నాస్ దాకా. ఎక్కడ సోదరులారా? ఈ రోజున మనము నేర్చుకోవడం లేదు, మన పిల్లలకు కూడా మనం నేర్పించడం లేదు. అవే ఎప్పుడో చిన్నప్పుడు ఆ మౌల్సాబ్ దగ్గరికి, ఆ హజరత్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నటువంటి ఆ 4 సూరాలు తప్పితే ఇక మళ్ళీ మన జీవితాల్లో కొత్త సూర అనేటువంటిదే లేదు. ఈ రోజైనా
ఏ రోజైనా సరే ఒక ఇమాం సాబ్ మస్జిద్లో సంవత్సరాల తరబడి ఉంటున్నాడు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, ఏ రోజైనా సరే మౌల్ సాబ్ నాకు ఫలానా సూరా చదివిండి, నేను ఒక వారంలో నేర్చుకొని వినిపిస్తాను, ఏ రోజైనా సరే మనకు బుద్ధి కలిగిందా? సోదరులారా, మరి మన నమాజుల్లో ఆ మాధుర్యం ఎలా లభిస్తుంది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితంలో రాత్రి వేళల ఎలా నించునేటువంటి వారంటే అమ్మ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా గారు తెలియజేస్తున్నారు, ఆయన కాళ్ళు నమాజులో నించొని వాసిపోయేటువంటివి, వాచేవి. ఒక్కసారి ఎప్పుడైనా సరే అంతసేపు ఏ రోజైనా సరే మనతో అలా జరిగిందా? లేదు సోదరులారా. మరి ఆ మాధుర్యం, ఆ యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం ఎలా లభించేటువంటిది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితంలో ఎప్పుడు ఏ ఒక్క ఇబ్బంది కలిగినప్పటికీ, ఎప్పుడు ఏ ఒక్క ఆపద వచ్చినప్పటికీ, చివరిగా ఒక సన్నని గాలి కొంచెం వేగంగా వీచిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే అల్లాహ్ యొక్క దర్బారులోకి హాజరయ్యేటువంటి వారు. హుజైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, బుఖారీ యొక్క హదీస్, కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఇదా హజబహు అమ్రున్ సల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏదైనా సందర్భంలో ఆపద వచ్చినా, సమస్య ఏర్పడినా, ఏదైనా భయం కలిగినా వెంటనే మస్జిద్లోకి వెళ్ళేవారు, నమాజు చదివేటువంటి వారు, నమాజులో నిల్చునిపోయేటువంటి వారు. మనమేం చేస్తున్నాం? మన దగ్గర ఉన్నటువంటి రోగం ఒకటి ఉంది. అదేంటంటే, మనం మామూలుగా ఉన్నప్పుడు నమాజులు చదువుతాం, కొద్దిగా ఏదైనా ఇబ్బందులు ఇరుక్కుపోయాం అనుకో, అసలు మస్జిద్ ముఖం చుట్టమే మానేస్తాం, మస్జిద్ ముఖం చూడటమే మానేస్తాము. ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, ఇక మస్జిద్కి రాము. మౌల్ సాబ్ ఏదైనా ఎవరన్నా అడిగారు అనుకో, ముతవల్లిను, అసలు ఏడ కుదురుతుంది మౌల్ సాబ్, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కొట్లోనే సరిపోతుంది, లేకపోతే బిజినెస్లో అసలు చాలా టైట్గా నడుస్తుంది అని చెప్పి ఇక మొత్తానికి నమాజులు ఎగ్గొట్టి, ఇక మొత్తానికి ప్రపంచం, మన ప్రాపంచిక జీవితం, మన యొక్క ధర్మాన్ని మన నుంచి దూరం చేస్తుందన్నటువంటి సంగతిని మనం సంపూర్ణంగా మర్చిపోయాం. ఎక్కువ ఎంత ఆపదలో ఉంటే దాసుడు అంత దైవానికి దగ్గర అవ్వాల్సింది పోయి ఇంకా దూరం వెళ్ళిపోవడాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. అనారోగ్యంతో ఉన్నవారు, సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి వారు ఈ రోజున వాటి గురించి ఆలోచిస్తున్నారే తప్పితే సాధనాలను బిల్లలు వేసుకుంటున్నారు, టాబ్లెట్లు వేసుకుంటున్నారు, మొత్తం డాక్టర్ని మంచి డాక్టర్లు సంప్రదిస్తున్నారు. అయినప్పటికీ దూరం కావడం లేదంటే నమాజుని మనం ఈరోజు సాధనంగా చేసుకోలేదు, అంతే. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత పెద్ద ఆపదనైనా సరే నమాజు ద్వారా, నమాజ్ యొక్క సహాయం ద్వారా ఇలాగే తీసేస్తారు. మన కాకాని ఇమాం గారు, మా ఇసాక్ మౌలానా గారితో ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సోదరులారా, నమాజ్ ఇది ఎంత పెద్ద ఆపదనైనా సరే సులభతరం చేస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేసి మదీనా వచ్చారు. మదీనా వచ్చిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొట్టమొదటిగా చేసినటువంటి సంగ్రామం ఏది? యుద్ధం ఏది? మొదటి యుద్ధం ఏది? ఇస్లాంకి చెందినటువంటి మొదటి యుద్ధం జంగే బద్ర్. అసలు మనకి ఏం తెలీదు, మనకి అసలు ఇస్లాం గురించి ఏం తెలీదు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి సహాబాలు ఎంతమంది? ఏందండి, 313 మంది. మరొక రివాయతులో వస్తుంది 315 మంది. అవిశ్వాసులు ఎంతమంది? 1000 మంది. 1000 మంది అవిశ్వాసులు. 1000 మంది అవిశ్వాసులు ఉన్నారు. 1000 మంది అవిశ్వాసులు, 313 మంది మాషాల్లా షేఖ్ తష్రీఫ్ లాయే ఫజీలతు షేఖ్ అబూ హురైరా మదనీ హఫిజహుల్లా నమాజ్ పడు. 313 మంది. సోదరులారా, 313 మంది 1000 మందిపై ఏ విధంగా గెలిచారు? కారణం ఏమిటి? అలీ రదియల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు, ఉదయాన్నే సంగ్రామం ప్రారంభం కానుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ఫీనా ఇల్లా నాయిమ్ ఎవరంటున్నారు? అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి వేళ అందరూ నిద్రపోయారు, ఉదయాన్నే సంగ్రామం ప్రారంభం కానుంది.
మేమున్నది 313 మంది, అందరూ నిద్రలో ఉన్నారు. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహత షజరా, నమాజ్ ఒక చెట్టు కింద నమాజులో సజ్దాలో పడిపోయారు. నమాజులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని వేడుకుంటున్నారు. ఓ అల్లాహ్, మేముంది 313 మంది, సజ్దాలో పడిపోయి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సహాయాన్ని కోరుతున్నారు. ఎంతో వేదనతో కూడినటువంటి సహాయము. ఓ అల్లాహ్, ఈ 313 మంది ఒకవేళ తుడుచుకుపెట్టిపోతే, ఈ 313 మంది అంతమైపోతే, ఓ అల్లాహ్, ఈ భూమి మీద మళ్ళీ నీ పేరు తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయాన్ని కోరుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సజ్దాలో పడి ఉండడాన్ని చూసి, ఎంతసేపు ఉదయం అవుతుంది, సూర్యోదయం కూడా అయిపోతుంది. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పట్టి లేపి, ఓ మహాప్రవక్త, ఇక చాలు, అల్లాహ్ యొక్క సహాయం లభిస్తుంది. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సహాయాన్ని 1000 మంది దైవదూతల రూపంలో చేకూర్చాడు. నమాజ్ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో ఉన్నతమైనటువంటి సహాయాన్ని మనకు చేస్తాడు. కానీ మనం ఈ రోజున ఆ నమాజ్ని పరిపూర్ణంగా వదిలేసాం. ఉపాధి కోసం, సంపాదన కోసం, ప్రపంచాన్ని పోగు చేసుకోవడం కోసం ఈ రోజున అల్లాహ్ యొక్క ఆరాధనను ఈ రోజున మనం పక్కన పెట్టేశాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి వారి కొరకు గ్యారెంటీ ఇస్తున్నా అండి, నమాజ్ స్థాపించేటువంటి వారి కొరకు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తాహాలో అంటున్నాడు, వఅమురు అహ్లక బిస్సలాహ్, మీరు నమాజుని ఆజ్ఞాపించండి. ఫస్తబిర్ అలైహా, మీరు నమాజుని చదవండి. ఎవరైతే నమాజును చదువుతారో మరియు తమ కుటుంబ సభ్యులకు నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తూ ఉంటారో మరియు దీని మీద స్థిరంగా ఉంటారో, లా నస్అలుక రిజ్కా, మేము వారిని ఏ విధంగానూ కూడా ఉపాధి గురించి ప్రశ్నించం. మాకు తినిపించండి అని చెప్పి మేము వారిని అడగము. నహ్ను నర్జుకుక్, ఇంకా మేమే వారికి ఉపాధిని ప్రసాదిస్తాము. సుబ్హానల్లాహ్. పండితులు ఏమంటున్నారంటే, సలఫ్లు ఈ వాక్యం యొక్క వివరణలో సలఫ్లు ఏమంటున్నారంటే, ఎవరైతే ఏ కుటుంబ సభ్యులైతే 5 పూటల నమాజ్ స్థాపిస్తారో, ఇంట్లో ఉన్నటువంటి ఒక్క యజమాని కాదు, ఈరోజు మనం మాత్రమే నమాజ్ చదువుతాం అంతే. మన పిల్లలు, మన భార్యలు, మన కూతుళ్ళు, మన బిడ్డలు అసలు పట్టించుకోము. शेख से गुजारिश की जाती है कि वो स्टेज पर तशरीफ़ लाएं. पीछे से సోదరులారా, కాబట్టి ఏ కుటుంబ సభ్యులైతే 5 పూటల నమాజ్ని స్థాపిస్తారో, 5 పూటల తూచా తప్పకుండా నమాజ్ చదువుతారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభాలు ఆ కుటుంబంపై ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క జీవితంలో, వారి యొక్క ఉపాధిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలను వర్షింపజేస్తాడు. మరి ఈ రోజున మన జీవితం దుర్భరమైపోతుంది, ఇరుకైపోతుందంటే కారణం ఏమిటి? మనం ఈ రోజున నమాజ్ గురించి ఆజ్ఞాపించకపోవడం, నమాజ్ గురించి ఆదేశించకపోవడం. రేపు ప్రళయ దినం రోజున ఎంత నష్టం చేకూరుతుందంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక నమాజీతో స్వర్గం యొక్క శుభవార్తను వినిపిస్తాడు. అతనికి నమాజీతో అనబడుతుంది, ఓ నా దాసుడా, నువ్వు ప్రపంచంలో ఉండగా నీ ఎంతో ఉన్నతమైనటువంటి జీవితంలో ఒక భాగాన్ని నా కొరకు నువ్వు కేటాయించావు. కాబట్టి నీ కొరకు నేను ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞతో దైవదూతలు అతన్ని స్వర్గం దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు. ఒక స్త్రీ పరిగెడుతూ వస్తుంది. ఓ అల్లాహ్, ఓ మహోన్నతుడైనటువంటి ఓ సృష్టికర్త, ఇదిగో ఎవరినైతే నువ్వు స్వర్గంలోకి తీసుకెళ్తున్నావే, ఆ దౌర్భాగ్యుడు నా భర్త 5 పూటల నమాజ్ చదివేవాడు, ఉదయాన్నే ఫజర్కి లేసేటువంటి వాడు, ఇషా కూడా వెళ్ళేటువంటి వాడు, అప్పుడప్పుడు తహజ్జుద్ నమాజులు కూడా చదివేవాడు. వల్ల ఈ రోజు నాకు నమాజ్ గురించి ఆజ్ఞాపించాడు. ఒక చెల్లి వస్తుంది, ఒక తల్లి వస్తుంది, ఒక కూతురు వస్తుంది. మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రేపు ప్రళయ దినం రోజున మన కాలర్ పట్టుకుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడో తెలుసా? ఓ నా దైవదూతల్లారా, ఆపండి, ఆ దౌర్భాగ్యుడిని ఈడ్చుకుంటూ నరకంలోకి తీసుకెళ్ళండి అంటాడు. మనం చదివాము, మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోలేదు.
బాగు చేసుకోలేదు. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వఅహ్లీకుం నారా వఖూదుహా అన్నాసు వల్ హిజారా. ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని ఆ నరకాగ్ని నుంచి రక్షించుకోండి, కాపాడుకోండి. ఈరోజు మనం కృషి చేస్తున్నామా? ఈ రోజున మనం నమాజ్ కొరకు ఇంటి దగ్గరే వుజూ చేసుకొని మనతో పాటు మన పిల్లల్ని నమాజ్ కొరకు మస్జిద్కి తీసుకొస్తున్నామా? వస్తూ మన ఇంట్లో ఉన్నటువంటి మన సతీమణులకు, భార్యలకు నమాజ్ చదవండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నామా? లేకపోతే ఇంటికి వెళ్ళగానే ముందు నువ్వు నమాజ్ చదివా అని మనం అడుగుతున్నామా? లేదే, అసలు లేదు. మనం చదవడం లేదు, వారికి కూడా చెప్పడం లేదు. ఈ విధంగా మన జీవితం మొత్తం కూడా దుర్భరమైపోయింది. ఇంట్లో భార్యల ద్వారా ప్రశాంతత లేదు, ఇంట్లో గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, ఎన్నో కుటుంబ సమస్యలు, దేనికి పరిష్కారాలు వెతుకుతున్నప్పటికీ మనకు పరిష్కారాలు లభించకపోవడానికి గల అతిపెద్ద కారణం ఏమిటంటే ఈ రోజున మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన నుంచి దూరం అయిపోయాం. ఆరాధన అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్. అసలైనటువంటి మనశ్శాంతి, ప్రశాంతత, అసలైనటువంటి సమస్యల యొక్క పరిష్కారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన స్మరణలో, ఆయన ఆరాధనలో పెట్టాడు. కాబట్టి మనం ఆయన కొరకు ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. ఆయన కొరకు మనం ఎక్కువగా సమయాన్ని తీయాలి. ఏ కొద్దిసేపు నష్టం జరిగినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? యా అయ్యుహల్లదీన ఆమను ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమ్ఆ ఫస్అవు ఇలా దిక్రిల్లాహి వజరుల్ బై. ఎప్పుడైతే మీ చెవులోకి అజాన్ వినిపిస్తుందో, జుమా సందర్భంలో కానివ్వండి, ఏ ఇతర సందర్భాలలో కానివ్వండి, మీకు చెవుల అజాన్ పడగానే మీరు అల్లాహ్ యొక్క జిక్ర్ కొరకు వెళ్ళిపోండి. దాని తర్వాత మీరు అల్లాహ్ యొక్క స్మరణ తర్వాత, ఆరాధన తర్వాత భూమిలో వ్యాపించండి. ఆ తర్వాత సంపాదించుకోండి. ఒకవేళ మనం మన వ్యాపార సమయంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సమయాన్ని కేటాయిస్తే, నమాజ్ కొరకు మనం సమయం తీస్తే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సమయంలో రావాల్సినటువంటి ఉపాధిని కూడా ఆ తర్వాత మనకు సమకూరుస్తాడు. సోదరులారా, కాబట్టి మనం నమాజ్ కొరకు సమయాన్ని తీయాలి. నమాజ్ కొరకు మనం సమయాన్ని కేటాయించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయాన్ని వేడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతేకాదు, కేవలం ఫరజ్ నమాజులు కాదు, తహజ్జుద్ నమాజ్ ద్వారా ఎంతో సహాయం లభిస్తుంది. ఈ రోజున అసలు మన జీవితాల్లో తహజ్జుద్ నమాజే లేదు. తహజ్జుద్ అనేటువంటిది లేదు. అసలు ఫర్జ్ లేకపోతే తహజ్జుద్ ఎక్కడ ఉంటుంది? అసలు చెప్పండి, తహజ్జుద్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? తహజ్జుద్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిరోజు ఉదయం ఫజర్ వేళలో రాత్రి యొక్క ఆఖరి భాగంలో మొదటి ఆకాశం మీదకు వస్తాడు. వచ్చి ఏమంటాడో తెలుసా? మై యస్అలుని, నన్ను అడిగేటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? నన్ను ప్రశ్నించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? రోగానికి గురైన వారు, ఇబ్బందులకు లోనైనటువంటి వారు, అప్పుల బాధలో కూరుకుపోయినటువంటి వారు, సమస్యలను ఎదుర్కొన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? తమ సమస్యలను తీర్చుకునేటువంటి వారు, ఆ స్వస్థతను పొందాలనుకునేటువంటి వారు, ఇబ్బందుల నుంచి దూరం కావాలనుకునేటువంటి వారు నన్ను అడగండి, నన్ను ప్రశ్నించండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ ఉంటాడు. మరి మనలో ఎంతమంది లేచి, ఎంతమంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు చెయ్యి చాచి ఆయన్ని ప్రశ్నిస్తున్నామో మనం అడగాలి. కాబట్టి సోదరులారా, కాలాతీతం అయిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా బ్రతికున్నంతకాలం 5 పూటల నమాజు స్థాపించేటువంటి బుద్ధిని, భాగ్యాన్ని ప్రసాదించుగాక. మన లోపాలను, మన బలహీనతలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కుటుంబ సభ్యులందరికీ కూడా 5 వేళల నమాజ్ స్థాపించే బుద్ధిని, భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆయన ఆరాధన కొరకు సమయాన్ని తీసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితాలలో ఆయన యొక్క శుభాల వర్షాన్ని కురిపించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇహపరాల సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. मोहतरम सामाईन, आप तमाम बखूबी जानते हैं, अल्हम्दुलिल्लाह आज सुबह 10 बजे का प्रोग्राम अल्लाह के फजल व करम से चलता आ रहा है. अभी हमारे दरमियान मशहूर शख्सियत फ़दीलतुश शेख अबू हुरैरा सलफ़ी मदनी हफ़िज़हुल्लाह